నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. గోదాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని గోదా గోకుల క్షేత్రం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, సద్గురుదత్త కృపాలయం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని సద్గురుదత్త కృపాలయం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు నివాసంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని సద్గురుదత్త కృపాలయం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, రమాదేవి దంపతుల నివాసంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదా గోకులం క్షేత్రం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్తో పాటు కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణాలతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోదాదేవి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర నామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, కనకధార స్తోత్రం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరానికి చెందిన వివిధ ప్రాంతాల నుండి భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదా గోకుల క్షేత్రం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, సద్గురుదత్త కృపాలయం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గోదాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గోదా గోకులం క్షేత్రం నుంచి గోదాదేవి అమ్మవారు నగర ప్రజల నివాసాలకు వచ్చి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. అనంతరం కార్యక్రమం వివరాలను అర్చకులు వివరించారు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. మన కర్నూలు నగరంలో గోదా గోకుల క్షేత్రం నుండి ఈరోజు మనకు శ్రీనివాసరావు గారి దంపతుల యొక్క గృహానికి గోదానాయికి అయినటువంటి గోదాదేవి అమ్మవారు ఇక్కడికి వేంచేసి అమ్మవారి యొక్క కార్యక్రమం, షోడశోపచార కార్యక్రమాన్ని అనేది పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. అలానే వీరి ఇంట్లో వీరి యొక్క గృహం నందు లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రము, అలానే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, అలానే కనకధారా స్తోత్రం అనేటువంటి కార్యక్రమాలు, షోడశోపచార పూజలు, అలానే అమ్మవారికి విశేషించి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం నిర్వహించుకొని వారికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వేదాశీర్వచన రూపంలో అందజేయడం జరిగింది. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు ఇంటింటికి గోదాదేవి వేయించేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలానే మనకు ఈ యొక్క కార్యక్రమానికి గోదా గోకుల క్షేత్ర అధ్యాపకులైనటువంటి మారం నాగరాజు గుప్తా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అలానే శ్రీనివాసరావు గారు, అలానే రమాదేవి దంపతుల యొక్క గృహం నందు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పేదంగా మనం నిర్వహించుకున్నాం. నగరానికి చెందిన 3 సంవత్సరాల బాలుడికి సంబంధించిన గుండె సమస్యకు కార్పొరేట్ నగరాలలో మాత్రమే సాధ్యమయ్యే శస్త్రచికిత్సను తమ హాస్పిటల్లో విజయవంతంగా చేశామని శ్రీచక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నూలు నగరానికి చెందిన 3 ఏళ్ల బాలుడికి వచ్చిన అరుదైన గుండె సమస్యకు సంబంధించి నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి ప్రాణదానం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీచక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ మీడియాకు వివరించారు. కర్నూలు నగరంలోని 1 టౌన్ ప్రాంతానికి చెందిన 3 ఏళ్ల సమీర్ బాషాకు కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావటంతో పాటు వయస్సుకు తగినట్లుగా బరువు పెరగకపోవటం, ఉన్నట్లుండి జ్వరం రావటం, శరీరం నీలం రంగులోకి మారటం వంటి సమస్యలు వచ్చాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎందుకు సంబంధించి చికిత్స కోసం పలుచోట్ల వైద్యులను సంప్రదించినప్పటికీ ఇలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చివరకు శ్రీచక్ర హాస్పిటల్కు రాగా హాస్పిటల్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ బాలుడికి టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే అరుదైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు మరో 4-5 సమస్యలు గుండెలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 11వ తేదీ బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించగా కేవలం 12 గంటల్లోనే బాలుడు కోలుకొని ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. గుండెలో అనేక సమస్యలు ఉన్న ఇలాంటి వ్యక్తికి కేవలం హైదరాబాద్ లాంటి కార్పొరేట్ నగరాల్లో మాత్రమే ఆపరేషన్లు చేస్తారని, కానీ తాము ఎంతో శ్రమించి ఆరోగ్యశ్రీ పథకంలో బాలుడికి ఉచితంగా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ వెల్లడించారు.
ఇలాంటి జన్యుపరమైన గుండె సమస్య ప్రతి 3,000 మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అనెస్థీషియా వైద్యులు డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమవుతుందంటే షంట్ అనేది అగ్రవేట్ అయిపోతుంది, అంటే రైట్ టు లెఫ్ట్ షంట్ పోకూడదు అట్లా విఎస్డి. సో అక్కడ పోయిందనుకో వాళ్ళకి ఆయాసం అవన్నీ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. సో అట్లా వాళ్ళు రెగ్యులర్గా రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ స్పెల్స్కి వెళ్ళడం, ఆయాసం తగ్గడం, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గడం, రెగ్యులర్గా డాక్టర్స్ని మీట్ కావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది జరుగుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఇన్సిడెంట్ వచ్చినట్టు మళ్ళీ రిపీట్ అవుతుంది. థింగ్ ఏంటంటే సర్జరీ. బర్త్ అయినప్పుడు క్లోజ్ అవ్వాలి, దాని మీద ఐడెంటిఫై చేసి క్లోజ్ చేసి. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సి క్యాంపస్ సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ జన్మదినం అని పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం జబర్దస్త్ కళాకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం కర్నూలుకు రావటం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు ప్రజలతో మమేకమై నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజలకు అండదండలుగా నిలుస్తున్నామని తెలిపారు. చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలకు సరైన త్రాగునీటి వసతి ఒకప్పుడు ఉండేది కాదన్నారు. వాటిని అధిగమించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశానని టీజీ తెలిపారు. కర్నూలుకు వచ్చిన కొత్తలో జిల్లాలో ఫ్యాక్షన్ ఉధృతంగా ఉండేదని, అలాగే ప్రజా సంఘాల పేరుతో ప్రజలను వేధించేవారు కూడా ఉండేవారని, అటువంటి వారిని అందరినీ ఎదుర్కొంటూ కర్నూలు ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కులం మతాలకు అతీతంగా 30 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు చేస్తూ అందరి చేత ఆదరింపబడుతున్నామని, ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యనే ఉంటామని ఆయన తెలిపారు. ప్రజలు కూడా తమ ఆదరాభిమానాలు మా మీద ఉంచితే కర్నూలు అభివృద్ధికి మరింత కృషి చేయటానికి వీలవుతుందని టీజీ వెంకటేష్ తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినం సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ స్కిట్లు ప్రజలను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారుడు చిత్రం శ్రీను, అదిరే అభి, వినోదిని, షేకింగ్ శేషు తదితరులు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోబులయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్జా రామకృష్ణ, మహ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన మిత్రులు, అలాగే ఓబులయ్య విద్య కార్యవర్గము, వారు కళాక్షేత్ర మెంబర్లు, దీన్ని చక్కని పరిపాలన చేస్తున్న వారందరికీ 74లో ఇక్కడ వచ్చాను. దేశంలో ఒక పెద్ద పేపర్ మిల్ కట్టేకి ఫ్యామిలీ తరఫున కర్నూలుకు వచ్చాను. అంటే 50 సంవత్సరాలు అవుతుంది కర్నూలుకి వచ్చి. నేనున్నప్పుడు మీరు చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రలో ఎవరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళందరూ మా ముందు మాతో చాలా పారిశ్రామికవేత్తలు మా అడ్వైతోనూ, మేమిచ్చిన అప్పులతోనూ, లేకపోతే మా సహకారంతోనూ రాష్ట్రం నుండి పెద్ద పారిశ్రామికవేత్తలంతా మీకు కనపడుతుంటారు. మరి ఇక్కడే నేను ఎందుకు ఉండిపోయినా అంటే కర్నూలు మీద ఉండే ప్రేమ. అందరు ఇక్కడ మీరు చూసే ఉంటారు, కర్నూలులో ఉండే ఫ్రాక్షన్ లీడర్లు కానీ, మామూలు లీడర్లు కానీ అందరూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవటం, విజయవాడలో కట్టుకోవటం, అక్కడ వలస వెళ్ళిపోవటం కామన్గా జరుగుతాం. కానీ నేను ఇక్కడే మీతోనే గత 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. అది మర్చిపోవద్దనే తెలియదు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు, ఫ్రాక్షన్ లీడర్స్తో పోరాటం, తీవ్రవాదులతో పోరాటం, మరి ఎన్నో పోరాటాలు అన్నీ సక్సెస్ఫుల్ స్టోరీగానే నడిచింది. ఎంత ఫ్రాక్షన్ లీడర్ అయినా, ఎంత పెద్దవాడైనా ఖబర్దార్ అని చెప్తూ మన ప్రజల్ని కాపాడుకునే దాంట్లో ఎప్పుడూ ముందు ఉంటున్నానని తెలియజేస్తున్నాను. మరి ఫుట్బాల్ అసోసియేషన్, స్టేట్ ఫుట్బాల్ అప్పుడు తెలంగాణలో మనకు ఉన్నది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాను. ప్రెసిడెంట్గా ఉన్నాను, స్టేట్ ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాలు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చాలా పరిశ్రమలు నెలకొల్పాం. లాభసాటిగా కొన్ని నడిచాయి, కొన్ని నడవలేదు. కానీ మీ అందరి మనల్ని మాత్రం తీసుకుంటూనే ఉన్నాను. నేను అందరికీ కులాలకు, మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ,
దర్గాలు కానీ ఏవి కానీ ఈద్గాలు కానీ అన్నీ నేను షాదీఖానాలు కానీ మతాలకు కులాలకు ఆతిథ్యంగా నేను సేవ చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది కూడా అదే, నన్ను విభజించద్దండి. నేను మీ అందరినీ ఆ దృష్టితో చూడలేదు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేది గత 30 సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక టీజీ వెంకటేశ్వర ఉన్నారు. ఈరోజు కోడ్ ఉన్న ఎలక్షన్ కోడ్ ఉన్నందున పెళ్ళిళ్ళు చేయలేకపోయినాను. లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక్కొక్క జంటకు దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను. అలాగే మరొక కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ఫ్యాక్టరీలో స్మోక్ చేయనివాడు, మా ఎంప్లాయీస్ అంతా 3,000 మంది స్మోక్ చేయనివాడు తాగనివాడు వంటి డిక్లరేషన్ ఇస్తే ₹1,500 నెలకు బోనస్గా ఇస్తున్నాం. నెలకు గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. సుమారు ₹40 లక్షల ఖర్చు అవుతుంది ప్రతి నెల. లాభాలు ఉండకపోని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. నీళ్ళే తాగేదానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్ళు లేదు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. నా శక్తి కొద్దీ దీన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగాను. మళ్ళీ 10 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆదరించలేదు. మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కూరుకునేదానికి ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యైన్ పరిణయ ఫంక్షన్ హాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్యైన్ పరిణయ ఫంక్షన్ హాలులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య మహాసభతో పాటు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేకును టీజీ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణతో కలిసి కట్ చేశారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని భారీ పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం టీజీ వెంకటేష్ కార్యాలయంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి శాలువ కప్పి సత్కరించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో ఈ నెల 19వ తేదీ నగరంలోని గీతా ప్రచారధామంలో జరిగే సంపూర్ణ భగవద్గీత పారాయణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ కోరారు. ప్రతి నెల 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గీతా ప్రచార ధర్మంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయటమే ధ్యేయంగా 47 సంవత్సరాల క్రితం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. గీతా ప్రచార సంఘం ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కర్నూలుకు రప్పించి వారి చేత ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న గీతా ప్రచార ధామంలో ప్రతి నెల
2 ఏకాదశిల రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 9:30 నుండి సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమం అనంతరం మహాప్రసాద వితరణ అవుతుందని తెలిపారు. కర్నూలులో మేము గీతా ప్రచార సంఘము అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ఇప్పటికి 47 సంవత్సరాలు పూర్తయినది. దాని ముఖ్య ఉద్దేశం అంటే భగవద్గీతను ప్రచారం చేయాలనే ఉద్దేశం మాది. ఆ కార్యక్రమం గీతా ప్రచార ధామ్ అంటే ఒకటి చక్కగా నిర్మించాము. ఎన్ఆర్పేటలో, నరసింహరావుపేటలో శంకల్ బాగ్ దగ్గర శ్రీ శనేశ్వర స్వామి గుడి పక్కనే గీతా ప్రచార ధామం అనేది ఒక బిల్డింగ్ కడుతున్నాము. అక్కడ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా భక్తులు వచ్చి దాంట్లో పాల్గొని వారికి కూడా వచ్చిన ఉదయం పూట కార్యక్రమం 9:00 స్టార్ట్ అయ్యి 9:30 నుంచి 12 గంటలకు పారాయణ కంప్లీట్గా 700 శ్లోకాలు ఎంతో చక్కగా, నిదానంగా, దివ్యంగా, భవ్యంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం అందరూ పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా మేము శ్లోక పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తున్నాము. వారు దాన్ని పఠించి కావాలంటే పుస్తకాలు తీసుకుపోవచ్చును, ఇంట్లో కూడా చదువుకోవచ్చును. అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఇవన్నీ దీంట్లో పాల్గొని మీరు అందరూ కృష్ణ పరమాత్మకు వారి యొక్క కృపకు పాత్రలై భగవద్గీత అనేటువంటిది ఏమీ అని మీకు చదువుతుంటేనే మీకు ఆ యొక్క ఆనందం తెలుస్తుంది. తర్వాత అప్పుడప్పుడు మేము ప్రవచనాలు పెడుతుంటాము. కాబట్టి కార్యక్రమం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.